మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. చలికాలం వచ్చేసింది. చాలామంది కూడా ఇప్పుడు అంటే నిద్రలో నుంచి లేచిన వెంటనే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని అంటూ ఉంటారు. సో అట్లాంటి వారికి ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి? అదేవిధంగా ఎందుకంటే మన బాడీని ఒక విధంగా దాన్ని స్ట్రెచ్ చేసాము అని అంటే ఆ నొప్పులన్నీ మటుమయం అవుతాయని విన్నాను. ఎంతవరకు వాస్తవం? ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు? 100%. ఎస్పెషల్లీ ఈ కాళ్ళ నొప్పులు అనేవి కూడా ఈ 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చలికాలం. చలికాలం ఎందుకుంటే అంటే బాడీలో మెటబాలిక్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ప్లస్ ఇదే కాకుండా ఈ మిడ్ ఏజ్లో వాళ్ళ నిద్రకు అంటే పడుకునే ముందు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సొసైటీ ప్రాబ్లమ్స్, జాబ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటిని అన్నింటినీ ఆలోచనలు చేసుకుంటూ పడుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అనే కార్టిసాల్ అనే హార్మోన్ బాగా ప్రభావం చూపిస్తుంది. ప్లస్ ఈ కండరాలన్నిటికీ ఒక ఫ్రీడమ్ దొరకదు, క్వాలిటీ నిద్ర ఉండదు. క్వాలిటీ నిద్ర లేకపోయినా సరే బాడీ అనేది రిపేర్ చేయదు, సర్క్యులేషన్ కూడా సరిగా ఉండదు. ప్లస్ బాడీలో అంటే ఒక ప్రాపర్గా రిలాక్సేషన్ అనేది జరగదు నిద్రలో నుంచి లేచిన తర్వాత. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అన్నట్టు ప్రాపర్ స్ట్రెచ్చింగ్ చేస్తే బాడీ పెయిన్స్ పోతాయని అన్నారు. మనిషి తప్ప మీరు ఏ పశు పక్షాదులు ఏది చూసుకున్నా కూడా ఉదయం మార్నింగ్ అవి లేవగానే బాడీని దానికి నచ్చిన విధంగా స్ట్రెచ్ చేసుకుంటాం. మనం కుక్కల్ని గమనిస్తాం. ఎప్పుడైనా స్ట్రెచ్చింగ్ చేయండి కుక్క నార్మల్గా దాని డైలీ యాక్టివిటీకి రాదు. ఈవెన్ దొంగ వచ్చినా సరే అప్పుడు ఒకవేళ అది అరిసినా మళ్ళీ వాటి స్ట్రెచ్చింగ్స్ అవి చేసుకుంటాయి. ఆవులు చేసుకుంటాయి, మేకలు చేసుకుంటాయి, పిల్లులు చేసుకుంటాయి, సో పక్షులు చేసుకుంటాయి. మనం చేసుకో. ఇప్పుడు దాన్ని నేను ఎందుకు మెన్షన్ చేశానంటే ఇప్పుడు మనం చేయబోయే కొన్ని ప్రాక్టీస్లు, తేలికపాటి ప్రాక్టీస్లు పొద్దున్న లేవగానే ఆ బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. అంటే నార్మల్గా యోగాలో ఉన్న ఆసనాలు వాటికి మనం ఎంటీ బోవెల్స్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వార్మప్స్ చేసుకొని తర్వాత యోగా ఆసనాలు ప్రాణాయామాలకు వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అవన్నీ కాదు, సింపుల్గా బెడ్లో నుంచి లేచిన తర్వాతనే చిన్న చిన్న మూమెంట్స్ చేసుకుంటే తల నుంచి కాలి బొటన వేలు వరకు శరీరంలో ఉన్న అన్ని భాగాలు కవర్ అవుతాయి. డే అనేది చాలా గ్రేట్గా స్టార్ట్ అవుతుంది. సో మీరు అన్నట్టు మోకాలు నొప్పులే కాదు, ఏ పెయిన్స్ ఉన్నా కూడా ఈ బేసిక్ స్ట్రెచెస్ పనిచేస్తాయి. సో ఇవి ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం ఒక సీక్వెన్స్. ఓకే. సో రెండు లెగ్స్ని కూడా మంచిగా స్ట్రైట్ చేసుకొని కంఫర్ట్గా, ఇప్పుడు మనం బెడ్ మీద ఉంటాం కదా, లేసి ఇట్లా కాళ్ళని స్ట్రైట్ చేసుకోవాలి. చేసిన తర్వాత కాళ్ళని రెండు దగ్గర దగ్గర వేసుకొని ఇప్పుడు టైట్గా ముందుకి వెనక్కి, వేళ్ళను 2 బ్యాక్. ఇప్పుడు చెప్పేవన్నీ ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. 4 బ్యాక్, 5 బ్యాక్, 6 బ్యాక్, 7 బ్యాక్, 8 బ్యాక్, 9 బ్యాక్, ఫైనల్ 10 బ్యాక్. ఇప్పుడు మొత్తం యాంకిల్ని 1 బలంగా స్ట్రెచ్ చేయాలి, అప్పుడే మీకు కాఫ్ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్, 5 బ్యాక్, 6 బ్యాక్, 7 బ్యాక్, 8 బ్యాక్, 9 back, 10 back. Relax. Ankle rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Separate your legs. Now toe and ankle in and outside. ఇలా కంఫర్టబుల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. మళ్ళీ కొంచెం మోకాళ్ళని అప్ అండ్ డౌన్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి జస్ట్ రైట్ని అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు చేంజ్ చేసి లెఫ్ట్ లెగ్ అప్ అండ్ డౌన్. 1, 2, 3,
4 5 6 7 8 9 10. Fold your both legs. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు కూర్చోండి ప్రశాంతంగా. ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నాక మనం కంఫర్ట్గా కూర్చుండే ఒక పొజిషన్ అనేది సెట్ అవుతుంది. ఓకే. సెట్ అయిన తర్వాత మీ ఎడమ చేతి కుడి మోకాల మీద పెట్టండి, కుడి చేయి నేల మీద వీపు వెనుక పెట్టండి. ఇప్పుడు ట్విస్ట్ చేయండి వెనక్కి, సెంటర్, మళ్ళీ 2 సెంటర్, 3 సెంటర్, లాస్ట్ టైం 4 సెంటర్. ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా 10 టైమ్స్ చేసుకోవాలి. ఓకే. మనం జస్ట్ కంఫర్ట్ కోసం అలా. తర్వాత మీ రైట్ ఎల్బో నేల మీద పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్, 1 సెంటర్, 2 సెంటర్. ఇంకొక 2 టైమ్స్ చేద్దాం. 3 సెంటర్, 4 సెంటర్. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు 2 చేతులు నేల మీద పెట్టి కొంచెం ముందుకు స్ట్రెచ్ చేయండి. కంఫర్టింగ్. 5 4 3 2 1. Slowly back. గుడ్. ఇప్పుడు మీ 2 చేతుల్ని వెనక్కి పెట్టి కొంచెం ఇట్లా హిప్స్ లిఫ్ట్ చేయండి. రిలాక్స్. సో ఈ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత నెక్లో చిన్ డౌన్ చేసి మంచిగా నెక్ రొటేషన్ చేసుకోండి. కంప్లీట్గా అన్ని వైపులు కవర్ అవ్వాలి మొత్తం. 1 2 and 3. రివర్స్. 3 2 లాస్ట్ 1. రిలాక్స్. ఇప్పుడు మీ చేతుల్ని ఇట్లా ఫ్రీగా పెట్టి ఇట్లా అనండి, రైట్ లెఫ్ట్ ఫ్రీగా. One, two, 1 2 3. 1 2 1 2 3. 1 2 1 2 3. రిలాక్స్. ఏమవుతుందంటే మనం బాడీని మొత్తం ఒకసారి వార్మప్ చేసిన తర్వాత ఈ క్లాప్స్, ఈ ఒక థెరపీ ఉంటుంది, క్లాపింగ్ థెరపీ. మనం సింపుల్గా దాన్ని థెరపీ అని కాదు, సింపుల్గా కొట్టేస్తే బాడీలో ఉన్న అన్ని నర్వస్ సిస్టమ్ ఎండింగ్ అనేది అరచేతుల్లో ప్లస్ పాదాల్లో ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా వాటిని యాక్టివేట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మీ డైలీ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. లైక్ వాకింగ్ చేసుకుంటారా, యోగా చేసుకుంటారా. ఓకే. ఇప్పుడు మన క్లాపింగ్ థెరపీ చేసిన తర్వాత మళ్ళీ మన డైలీ యాక్టివిటీస్ లైక్ యోగా కానీ, ఆసనాస్ కానీ, స్విమ్మింగ్, జిమ్, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ స్పోర్ట్స్ ఏదైనా వెళ్ళొచ్చు. దీంతోపాటు మన బాడీ ఇంకా ప్యూర్గా ఉండడానికి మనం మార్నింగ్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి. ఓకే. చాలా సింపుల్. అది వెయిట్ లాస్ కూడా మంచి యూజ్, వెయిట్ లాస్కి పనిచేస్తుంది. మెయిన్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఇప్పుడు మామూలుగా మనం వేరే దానికి దీనికి తేడా ఏంటంటే, ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్న తర్వాత వెంటనే అది డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయదు. ఇప్పుడు మనం రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఒక రెస్ట్ ఇచ్చాము, ఇంకా అది రెస్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత యాక్టివిటీస్ చేసిన ఇంకో 1-1.5 అవర్ వరకు మనం ఏం తీసుకోం. సో అదేం చేస్తుందంటే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయదు. ఇదంతా కూడా బాడీని ఒక క్లెన్జింగ్ జ్యూస్ లాగా క్రియేట్ చేస్తుంది. సింపుల్గా ఒక 200 ml గ్లాసు వచ్చేటట్టు బూడిద గుమ్మడికాయ జ్యూస్ని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. డీటాక్సిఫికేషన్ కూడా మంచి, చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. రైట్. ప్లస్ బాడీ పెయిన్స్ వీటన్నిటి కూడా బాగా పనిచేస్తుంది. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, మీరు 365 days ఏదో ఒక ఆరోగ్యం కోసం మీరు ఏదో చేయకపోవచ్చు, కానీ ఈ వింటర్లో మాత్రం 3 to 4 months కంపల్సరీ మీరు కనుక బాడీ మీద ఫోకస్ చేస్తే, మీరు కనీసం యోగా చేసినా, ప్రాణాయామాలు చేసినా, ఏం చేసినా కూడా అది నెక్స్ట్ మిగతా 9 months మీద ప్రభావం చూపిస్తుంది. గ్యారంటీ. అందుకొరకు మీరు కావాలంటే చూడండి, ఈ వింటర్లో
అన్ని జిమ్ములు కానీ యోగా సెంటర్స్ కానీ ఫుల్ అయిపోతాం. పార్కులు కానీ ఈవెన్ మనం అనుకుంటాం చలి పెడుతుందని, కానీ కేబీఆర్ పార్క్ చూడండి మీరు 4 గంటలకే మొత్తం అదొక పెద్ద ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్ లాగా చాలా జనాలు ఉంటారు. కార్ పార్కింగ్ కానీ. సో మీరు కూడా ప్రతి ఒక్కరు వింటర్లో కనుక చేస్తే మీకు సంవత్సరం పాటు చాలా బలంగా ఉంటుంది, ఎందుకంటే మెటబాలిక్ రేట్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే మీరు అన్నది కూడా వాస్తవం. ఈ సమయంలోనే ఎక్కువ జిమ్ సెంటర్లు అన్నీ కూడా చాలా ఫుల్గా ఉంటాయి. సో బాడీ అనేది ఫిట్గా తయారవుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకవేళ ఇన్ఫర్మేషన్ కోసం కావాలని అంటే గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.